వస్తాగాడులా అన్నా అమ్మి మెలుగుచ్చేది నా తొలిగా నువ్వు మొదలు పెడితే తర్వాత నేను కాదు అమ్మ నేను చేయకుండా అమ్మాయి మీద చిన్న గీట్ పడకూడదు. ఏం బొగ్గ భయపడతాండావా? కొంచెం ఏమన్నా అది అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నాడు కదా ఆయన మాట్లాడుతున్నా ఒక్కొక్కడి పుట్టాలు మళ్ళీ పోతే నా కొడుకున్నా పాపట్టున్నదే పాప పుష్పల తాలూకాని తెలియగా చేసినాము ఇలా ఇప్పుడే లెక్కించి పాప తీసుకుపోతారని ఫోన్ చేసినాము. నా కొడుకున్నారా మాకెవరి మీద నమ్మకం లేదన్నా. పుష్పనకి చెప్తా ఒకసారి పుష్పనకు ఫోన్ చేస్తారా? పుష్పాన్ని మాట్లాడుతున్నా చెప్పరా? ఏం లేనా అర్జెంట్ గా లెక్క అవసరమై ఇట్లా చేసినాము ఏమనుకోవద్దు. 2 కోట్లేంది ఓ 10 కోట్లు ఇచ్చి పాపం తీసుకెళ్ళిపోనా రావాలన్నా ఎవరు రావాలన్నా నేను చెప్తా గానీ ఎవరికి చెప్పొద్దు. ఒక నీవే రావాలి. సత్యంగా చెప్తాగా ఆ పిట్ట మీద ఒక్క గీటు పడ్డా నరుకుతా ఒక్కొక్క నా కొడుకునే. పాపం పుణ్యం గంగమ్మ తల్లి చూసుకుంటుంది కానీ ఆడబిడ్డకి ఏదైనా అయిందంటే ఎవ్వరూ ప్రాణాలతో మిగలకున్నారు. నువ్వు చూసుకోసాను పోయా కూసానా నువ్వు దిగలొద్దునా ఈ కత్తి నీ నెత్తికి చేరే లోపు బిడ్డ మన ఇంటికి వచ్చేస్తుంది. బిడ్డను తెచ్చేదానికి పోయిండేది ఎవరు? పుష్ప. తిరుపతిలో ఎవరు ఆశ్రమం సేల్ నడుస్తాడా? ఎందుకురా? అన్న గుండు కొట్టే అమ్మ తమ్ముడు వస్తాడా? పుష్పన లోపల ఉన్నది కానీ అమ్మికి గండు పెట్టుండది. నువ్వు ఈడ పేలిస్తే ఆడ పేలుతుంది. రేపులే ఒత్తురి గండు పేల్చురా. ఇప్పుడు వచ్చిన పేల్చినా అన్నా జాస్తి చేస్తే నెత్తిని పేలుస్తాడు. తమ్ముడు కొడుక ఒట్ట దుడ్డు కోసం కిడ్నాపింగ్ చేయడా ఇదేం కావాలా? వద్దురా పుష్పన ఇలా కనిపెట్టినాడు. ఊరికే పెద్దలైపోతారా ఏంది? విషయం లేనా మొన్న జాతరలో పిల్లకాయ కొట్టినందుకు చాలా ఫీల్ అయినారు. తృప్తిస్తే అవసరం తీరుతుంది గాని అవమానం తీరుతుందా? మనం కూడా ఇటు కొడదాం బొగ్గ, లెక్క సరిపోతుంది. అప్పుడు పెట్టిన భద్రంగా తీసుకుపోవచ్చు. ఏరా ఏం తిడు ఎదిరించడలే. అన్నకు అమ్మ మీద చాలా ప్రేమ ఉన్నదిరా, అందుకే గమ్మునున్నాడు. నువ్వు అబుద్ధ వేషంలో కదా కొట్టినాడు వీడు. ఇప్పుడు నేను కొడదామంటే ఎవరు కొట్టట్టున్నా ఫీలే రావడంలే. అట్నా అరే నా అమ్మాయి కాడికి పోయి ఆ చీర ఎత్తుకరా. ఎవరిని చంపాలా రమ్మని పిలిచినావు? ఏంది ఇదంతా? వారిని నిజం లెక్కేనా?
ఏంది పంచాయతీ రాస్తాను ఎవడు ఇట్టే వేసుకేసినారండి చేసిపోయిందా లేకపోతే ఆడతాడు తెలుసు నీతో సాగుకు దగ్గర సారీ అన్న పుట్టుగా తెలియక తప్పు చేసినారు స్టేట్ మొత్తం పుష్పన సంతలో ఉండగా ఆయన చేస్తే ఎంత డేంజర్ తెలుసా నీతో నీ సావునే మీరు చట్టం అనుకుంటున్నా ఒక చేతి కట్టిస్తే సరిపోదురా ఆ పొద్దు అడిగిన చూసి మర్చిపోయినావా కాలు చేతులు కట్టేదిలే ఇంకేం చేస్తారా కొనుక్కుంటున్నా సరే మనందరూ ఇప్పుడు చూసుకుంటారు చంపేస్తే అస్సలు తమాసా ఇప్పుడు ఉండేది అరే పులే అమ్మిని ఎత్తురా ఎసండి రండి పైకి అరే చెప్పినా కదా పుష్ప ఏం కాలేదండి ఎట్లా తీసుకొచ్చినా అట్లే ఉంది బయట తీసుకుంటా ఆ పొద్దు జాతరలో పైన తీసినందుకు ఎలా ఉండి మన కొట్టింది ఉప్పు ఉప్పు అని అందుకే రా ఇప్పుడు తీస్తాం ఏం తెచ్చడో చూస్తాం మళ్ళీ తీస్తా మళ్ళీ తీస్తా పైన కాదు బొగ్గ ఇంకేడో గిఫ్ట్ పడిందని డౌట్ పడతా ఉన్నాడు అరే నువ్వు పైకి ఎక్కడ భూమి మీద చిన్న గీట్ పడితే
కానీ ఆడబిట్ట మీద చేస్తే కొడుకు చంపిడేది చెప్పుకుంటా ప్రతిరోజు పండుకుంటా ఏం చేస్తావు